అన్నా డీఎంకేలో పళనిస్వామి పన్నీర్ వర్గాల విలీనానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. పన్నీర్ వర్గం డిమాండ్లకు తలొగ్గారు ముఖ్యమంత్రి పళనిస్వామి. అన్నా డీఎంకే కార్యాలయం నుంచి శశికళ ఫోటోలను కటౌట్లను తొలగించారు. ఆ స్థానంలో మళ్ళీ అమ్మ కటౌట్లను ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి శశికళ కటౌట్ల తొలగింపు, దినకరన్ అరెస్ట్ల తర్వాతే విలీనం సంగతి ఆలోచిస్తామని పన్నీర్ వర్గం తెలిపింది. ఇప్పుడు ఈ రెండు డిమాండ్లు పూర్తయ్యాయి. శశికళను పార్టీకి దూరంగా పెట్టడమే కాకుండా ఆమె కటౌట్లను కూడా తీసేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఎరచూపిన కేసులో మంగళవారం రాత్రి శశికళ మేనల్లుడు దినకరన్ను అరెస్ట్ చేశారు. 4 రోజుల విచారణ తర్వాత దినకరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దినకరన్ను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అన్నా డీఎంకే నేత శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆయన్ను అర్ధరాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. దినకరన్తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జున్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పట్టుబడ్డ సుకేష్ చంద్రశేఖర్, దినకరన్ను ఒకేసారి కలిపి విచారించారు పోలీసులు. మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్తో సంబంధాలపై దినకరన్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే సుకేష్ను కలిసినట్లుగా ఒప్పుకున్న దినకరన్ అతనికి డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. సుకేష్ చంద్రశేఖర్ను హైకోర్టు జడ్జిగా భావించినట్టు విచారణలో వెల్లడించాడు దినకరన్. అయితే దినకరన్ ఎవరికి ఫోన్ చేశాడు, ఎస్ఎంఎస్లు పంపించినాడనే వివరాలను ఢిల్లీ పోలీసులు సేకరించారు. ఆయన పిఏ జనార్దన్ కూడా ప్రశ్నించారు. 4 రోజుల పాటు దినకరన్ను అనేక కోణాల్లో ప్రశ్నలు గుప్పించారు పోలీసులు. అయినా ఆయన నుంచి ఎలాంటి సంతృప్తికర సమాధానము రాలేదు. పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో ఎట్టకేలకు దినకరన్ను అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తును దక్కించుకోవడానికి ఏకంగా ఎన్నికల కమిషన్ని కొనే ప్రయత్నం చేసినట్టు దినకరన్పై కేసు నమోదైంది. మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ సాయంతో 60 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి. అందుకోసం చంద్రశేఖర్కు 1,30,00,000 రూపాయలను కూడా ముట్టజెప్పాడని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే శశికళ జైలుకు వెళ్ళింది. ఇప్పుడు మేనల్లుడు కూడా అరెస్ట్ అయ్యాడు. దీంతో తమిళనాడులో శశికళ ఫ్యామిలీ రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడినట్లే తెలుస్తోంది. దినకరన్ అరెస్ట్, శశికళ కటౌట్ల తొలగింపుతో చర్చలకు అడ్డంకులు తొలగిపోయాయని పన్నీర్ సెల్వం కూడా చెప్పారు. దీంతో అతి త్వరలో 2 గ్రూపులు చర్చలు ప్రారంభించబోతున్నాయి. తమిళనాడులో చోటు చేసుకుంటున్న ఈ రాజకీయ పరిణామాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అన్నా డీఎంకేలో 2 చీలిక వర్గాలు కలిసేందుకు కూడా ఒక చర్చలు ప్రారంభం కావడానికి కూడా దినకరన్ చేసినటువంటి ఏదైతే అవకాశాలు ఇచ్చారో దినకరన్ పై నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అదే కేసుల అంశంగా ఇద్దరూ కూడా చర్చలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా రోజుకొక మలుపు తీసుకుంటూ చర్చలు దాదాపు కూడా ఇంకా ముగిసిపోయి, చర్చలు స్తంభించిపోయి ఇంకా జరిగేటువంటి అవకాశం లేదనుకున్నటువంటి తరుణంలో ఒకసారిగా ఓపీఎస్ వర్గం ముందు నుంచి కూడా ఏదైతే డిమాండ్ చేస్తుందో శశికళ వర్గానికి ప్రాధాన్యత ఇంకా తగ్గలేదు. శశికళ చెప్పిన విధంగానే సీఎం పళనిస్వామి ఇంకా నడుచుకుంటున్నారు. పార్టీ కార్యాలయంలో కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా శశికళ ఫోటోలు కావచ్చు, శశికళ ప్రాభవం అనేది ఇంకా కొనసాగుతుందని చెప్తున్నటువంటి తరుణంలో నిన్న సాయంత్రం ఓపీఎస్ వర్గం నుంచి కూడా మధుసూదన్ కూడా మీడియా ద్వారా మాట్లాడుతూ క్యాడర్కు కూడా ఒక పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఫోటోలు, ఫ్లెక్సీలను తొలగించాలన్నట్టు. సో ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అన్నా డీఎంకే కార్యకర్తలే స్వచ్ఛందంగా తొలగించడం, ఇవాళ దినకరన్ అరెస్టు కావడం, సో ఈ పరిణామాలన్నీ కూడా శశికళ కుటుంబ సభ్యులను దాదాపు పార్టీ నుంచి సాగనంపినట్టుగానే భావిస్తూ చర్చలకు ఇరు వర్గాలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఇప్పటికే చర్చలన్నీ కూడా జరిగి ఇరు వర్గాల విలీనానికి సంబంధించి కూడా ఒక తేదీ ఖరారు కావాల్సింది. కానీ ఇరు వర్గాల విభిన్న ప్రకటనలతో అది తాత్కాలికంగా వాయిదా పడినప్పటికీ ఇవాళ లేదు రేపు దీనికి సంబంధించి చర్చలకు సంబంధించి ఒక కొనసాగింపు పరిణామం అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. రైట్ మురళి, తమిళనాడు క్లైమాక్స్ రాజకీయాలు ఇంకా ఆసక్తిని కలిగిస్తున్నాయి. దినకరన్ అరెస్ట్, శశికళ ఫోటోలో తొలగింపు తర్వాత పన్నీరు పళని వర్గాల మధ్య చర్చలకు మార్గం సుగమమైంది. మరి చర్చలు ఎలాంటి ముగింపునిస్తాయో చూడాలి. క్షణక్షణం ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి తమిళ రాజకీయాలు.